రాక్షస బుద్ధి అంటే అదే. ప్రతి చిన్న విషయంలోనూ తప్పు దాచి మాట్లాడే ప్రయత్నం. ఎంత వారు చుట్టూ ఉన్న రాక్షసులు ఎలా మాట్లాడతారో చూడండి. తయా భోగవతీంగత్వా నిర్జితా పన్నగాయుధి కైలాస శిఖరావాసి యక్షైర్బహుభిరావృత సుమహత్ కథనం కృత్వా వస్యస్తే ధనధకృత దానవేంద్రో మధుర్నామ వీర్యోత్సిక్తో దురాసద విగృహ్య వశమానీత కుంభీనస్యా సుఖావహ. రావణా, నువ్వెందుకు బెంగపెట్టుకుంటావు? నువ్వు ఒకనాడు తలుచుకుంటే ఉత్తర దిక్కుకు వెళ్లి హిమాలయ పర్వతాల మీదున్న మీ అన్నయ్య గారైనటువంటి కుబేరుడితో యుద్ధం చేసి ఆయన్ని పట్టుకుని నిగ్రహించి ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చావు. ఆయన ఉన్న ఇంట్లోంచి ఆయన్ని తరిమేసి లంకా పట్టణాన్ని నీదిగా స్వాధీనం చేసుకున్నావు. నీ తోడ పుట్టింది, ఆవిడ పేరు కుంభీనస. ఆ కుంభీనస యొక్క భర్త అయినటువంటి వాడు దానవుడు, ఆయన పేరు మధువు. ఆ మధువుని బావగారిని ఓడించి అక్కడి నుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నావు. బావమరిది బతకగోరుతాడని సామెత. ఎప్పుడూ కూడా అక్క చెల్లెలు ఇంటికొస్తే గుర్తేమిటంటే ఇంత పసుపు కుంకం కోసం వస్తుంది. అందుకని అందరికన్నా పెద్ద అతిథి ఎవరు అంటే ఇంటికి అల్లుడు వచ్చేంత వరకు బావమరిదే. అక్క చెల్లెల భర్త వస్తే అంత గౌరవంగా చూడాలి. ఎందుకంటే బావమరిది బతకగోరుతాడని పేరు. అందుకే పీటల మీద కూర్చుంటే ముందు పుట్టింటి వారు వచ్చారా అండి అని మామగారు లేకపోతే బావమరితో బట్టలు పెట్టిస్తారు. ఆఖరికి ఒకవేళ ఏదైనా జరగరానిది ఇంట్లో జరిగితే 11వ రోజున స్నానం చేసేసిన తర్వాత బావమరిదిని బట్టలు పెట్టమని బట్టలు కట్టుకుని వస్తాడు. బావా, ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటావు, సంసారంలో ప్రవేశించమని అడుగుతాడు. బావమరిది యొక్క పదవి అంత గొప్పది. ఆఖరికి ఆయన కూతురు బుట్టలో కూర్చోపెట్టి ఎత్తాలంటే మేనమామల ముద్దు మేలైన ముద్దు, వాడు వచ్చి ఆ బుట్ట ఎత్తుతాడు. ఇంత గొప్ప పదవిలో ఉండవలసిన రావణాసురుడు అప్పచెల్లెలి భర్తని కొట్టి బావగారిని కొట్టి అక్కడి నుంచి వస్తువులు తెచ్చుకున్నాడు. వాడి వీరోచిత కర్మలు వీళ్ళు చెప్తున్నారు. అది చెప్పడానికి మంత్రులు సిగ్గుపడాలి. వాళ్ళు దీన్ని కీర్తిస్తున్నారు. మీ అన్నయ్యని కొట్టావు, లంక తెచ్చావు. మీ అన్నయ్యని కొట్టావు, పుష్పక విమానం తెచ్చావు. మీ చెల్లెల్ని కొట్టావు, మధువును ఓడించావు. నిర్జితాస్తే మహాభాగో నాగాగత్వారసాతలం వాసుకి తక్షక శంభో జటీచ వశమాహృత. ఇక్కడతో వదిలిపెట్టలేదు, పాతాళలోకానికి వెళ్ళావు. పాతాళలోకానికి వెళ్ళి పాతాళలోకంలో ఉండేటటువంటి నాగులందరినీ గెలిచావు. అక్కడ తక్షకి, శంఖుడు, జటి మొదలైనటువంటి వాళ్ళందరినీ ఓడించావు. అపారమైనటువంటి కీర్తి గడించావు. వాళ్ళతో వదిలిపెట్టావా? అక్కడతో వదిలిపెట్టలేదు. అక్కడి నుంచి దేవేంద్రలోకానికి వెళ్ళావు, దేవేంద్రుడిని ఓడించావు. అక్కడి నుంచి ఇంకా దారుణం, యమలోకానికి వెళ్ళావు, యమధర్మరాజు గారిని ఓడించావు. యముడు నిన్ను చూసి పరిగెత్తి పారిపోయాడు. పారిపోతే ఆ సైన్యాన్నంతటినీ చితక్కొట్టావు. చితక్కొట్టి తిరిగి వచ్చావు. ఎందుకు యముడిని వెళ్ళి కొట్టడం? వీడు ఆయన పని ఏమిటంటే టైం అయిపోయిన వాడిని ఆయన తీసుకెడతాడు. అంటే వీడి చేత కొట్టబడని వాడు ఉండకూడదు ప్రపంచంలో, అంత చేతి దురదున్నవాడు. అందుకని ఇంతమందిని కొట్టావు. నువ్వు భయపడ్డమేమిటి? నువ్వు భయపడకూడదు. నీకు ఏ శక్తి లేదు కనుక నీ దగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా? ఇంద్రజిత్ ఒక్కడు చాలు. ఎందుచేత? ఆయనకి మాహేశ్వరదత్తమైనటువంటి శక్తి ఉంది. అతను కాని హోమం చేసి ఒక్కసారి రథం ఎక్కాడా, ఆ రథం ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత దిక్కుల్ని విదిక్కుల్ని కప్పేస్తాడు. కప్పేస్తే ఎవరికి ఏమీ కనపడవు. ఆకాశంలో తిరుగుతాడు. తిరిగి కొన్ని అక్షౌహిణీల సైన్యాన్ని పడగొడతాడు. అంత పడగొట్టగలిగినటువంటి ఇంద్రజిత్ ఒకనాడు దేవతల మీద యుద్ధం చేసి దేవేంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేశాడు. బంధీకృతుణ్ణి చేసి రథం ఎక్కించి తీసుకొచ్చి లంకలో పారేశాడు. పారేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. తప్పురా, దేవేంద్రుణ్ణి కట్టి తీసుకురావడం ఏమిట్రా లంకకి, ఆయన పదవిలోకి ఆయన్ని పంపించేయండిరా అంటే వీడు పేరు ఎట్టుకున్నాడు. నా పేరు ఇంద్రజిత్ అన్నాడు. వాడు అప్పటి నుంచి ఇంద్రుణ్ణి గెలిచి కట్టి తీసుకొచ్చాను, అందుకని నా పేరు ఇంద్రజిత్ అన్నాడు. అందుకని అటువంటి ఇంద్రజిత్ ఉన్నాడు. ఆ ఇంద్రజిత్ కాని యుద్ధానికి వెళ్ళాడా? ఇద్దరు రాజకుమారులు, వాళ్ళు ఎక్కడ నిలబడతారు? పైగా పూర్వం ఈ భూమండలం మీద ఎందరో ఉత్సాహవంతులైన రాజకుమారులు కొన్ని లక్షల మంది ఉండేవారు. వాళ్ళందరూ రావణ నీ చూపు పడనన్నాళ్ళు బతికారు. నువ్వు ఎంతమందిని చంపేశావు? ఏమిటి కారణం? కారణం ఏం లేదు, చంపేశాడు. మయుడని ఒక దానవుడు ఉండేవాడు. ఆయనకో కూతురు ఉండేది, ఆవిడ పేరు మండోదరి. ఆ మయుడు ఒక రోజున ఆ మండోదరిని తీసుకుని అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు. ఈయన అటుగా వెళ్ళిపోతున్నాడు. ఈ మయుణ్ణి చూశాడు, మండోదరిని చూశాడు. చాలా బాగుంది అమ్మాయి.
నాకు ఇస్తావా ఇవ్వవా అన్నాడు. వీడికి భయపడిపోయి ఆ మండోదరిని ఇచ్చి వివాహం చేశాడు. ఆవిడ్ని తీసుకొచ్చి పట్టమహిషిని చేసుకున్నాడు. వీడు సంపాదించుకున్నది ఆఖరికి భార్యతో మొదలుపెట్టి వీడి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇంకోళ్ళని కొట్టి తీసుకొచ్చి పెట్టినవి. వీడి చరిత్ర ఎంత అందంగా చెప్పిస్తారంటే మహర్షి, ఎక్కడా కూడా మళ్ళీ అందులో ఏం తప్పు మాట కానీ తగ్గించి మాట్లాడడం కానీ ఉండదు. ఇది చాలా గొప్ప విషయంలా కనపడింది ఆ మంత్రులందరికీ. వీళ్ళు కీర్తిస్తున్నారు రావణాసురుణ్ణి. అటువంటి నువ్వున్నావు, ఎందుకు బెంగెట్టుకోవడం? అందులో ప్రహస్తుడు అని ఒకడు ఉన్నాడు. నిన్న మొట్టమొదటి రోజున మాట్లాడితే స్వామి వాడి ఇంట్లో నిప్పెట్టారు తీసుకెళ్ళి. వాడంటాడు, నువ్వు ఎందుకు భయపెడతావు రావణ, నువ్వు బెంగ పెట్టుకోకు, నేనొక్కడిని విడితే చాలు, ఆ రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించి వచ్చేస్తాను. పెద్ద లెక్క పిల్లల్ని కొట్టడం. నిన్నటి రోజున హనుమని పట్టుకోలేకపోయామంటే దానికి ఒక కారణం ఉంది. మేమందరం ఏం చేస్తుందిలే వానరం అని చెప్పి ప్రమత్తంగా ఉన్నాం. ఏదో అల్లరి చేశాడు, ఆ కోతి ఏం చేస్తుంది అనుకున్నాం, పారిపోయింది. మేము సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి పారిపోయింది. అదే వీడు బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ పంపించాడు నిన్న. వీడు తన దోషాన్ని గుర్తెరగడు, విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించే వాళ్ళని చుట్టూ పెట్టుకున్నవాడు వీడు దేనికి పనికొస్తాడు? నిజంగా రామలక్ష్మణులు వచ్చిన రోజున వీడు బ్రతికి బట్ట కట్టడు. అందుకే అత్యంత ప్రమాదకరమైనదేది అంటే నిన్ను నిరంతరము పొగడ్డమే పనిగా ఉన్నవాడు పక్కనుంటే నీవు గోతులో పడిపోతున్నట్టే లెక్క. ఎందుచేత బుద్ధికి అలవాటైపోతుంది ఇంకా అస్తమానం పొగిడించుకోవడం. ఎప్పుడో ఎవడో మంచికి ఒక సలహా చెప్పడానికి వచ్చిన దీనికి అలవాటు పడిపోతే మనస్సు ఆ మాట తలకెక్కదు, వాడు శత్రువులా కనపడతాడు. అందుచేత వీళ్ళందరూ వీటన్నిటినీ పొగిడి అటువంటి వాడివి నీకేమిటి బెంగ, నేను ఒక్కడిని వెళ్ళి కొట్టేస్తానన్నాడు. అందులో దుర్ముఖుడు అని ఒకడున్నాడు. వాడు లేచి అన్నాడు, వాడు పరిగ ఒకటి పట్టుకుని వచ్చాడు రావణాసురుడి దగ్గరికి. వాడి పరిగకి రక్తం కారుతోంది, మాంసం అంటుకుని ఉంది. అంటే వాడు అప్పుడే వాడు సభకొచ్చే ముందు కూడా వస్తూ కూడా ఏ జామకాయో కోసుకొచ్చేసినట్టు ఎవడో కనపడితే కొట్టేసి తినేసి ఆ మిగిలిపోయినటువంటి మాంసం రక్తంతో వచ్చాడు ఆ పిదివిని లాక్కుంటూ. ఎంత గొప్ప సభ్యతా సంస్కారాలున్న మంత్రులో రావణాసురుడికి పాపం. వాడు వచ్చి అంటాడు, ఏమిటయా అంత బెంగ పెట్టుకుంటావు, ఇదిగో చూసావా పరిగా, దీనికి ఉన్న మాంసం చూసావా, ఒక్క ఉదుటను వెళ్ళిపోతాను ఉత్తర దిక్కుకి, వెళ్ళి ఒక్క దెబ్బ కొట్టి వచ్చేస్తానన్నాడు. అంటే అందులో దంష్ట్రుడను ఒకడున్నాడు. వాడన్నాడు, రావణ నేను నీకొక్క విషయం చెప్తాను, అసలు మనిషి అన్నిటికన్నా తేలికగా ఏ పనినైనా చెయ్యాలి, బెంగ పెట్టుకోకూడదు. రాముణ్ణి మోసం చేసి మనం గెలిచేటటువంటి ఒక గొప్ప ప్రణాళిక నీకు చెప్తాను. మన దాంట్లో కామరూపం తెలుసున్న రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ కేకేస్తే వాళ్ళు ఒక్కసారి రూపం మార్చేసుకుంటారు. మార్చేసుకుని వాళ్ళందరూ మనుష్యుల్లో మారిపోతారు. మారిపోయిన తర్వాత వాళ్ళందరికీ భరతుడి యొక్క సైన్యం ఎలా ఉంటుందో అటువంటి వేషం కట్టించేద్దాం. రాముడు ఉత్తర దిక్కున ఉన్నాడు కదా సముద్రపు తీరంలో, వెనక నుంచి వస్తారు వాళ్ళు. వచ్చి రాముడి దగ్గరికి వచ్చి, అయోధ్యలో చాలా ముఖ్యమైన పని ఏర్పడిందిట, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు, అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడని రాముడి దగ్గరికి వచ్చి చెప్తారు. భరతుడి మీదున్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు మన సైన్యం సముద్రం దాటేస్తుంది. దాటేసి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న రాముణ్ణి, ప్రమత్తుడై ఉన్నవాణ్ణి, యుద్ధం లేదు కదా భరతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కదా అనుకున్న వాణ్ణి కొట్టడం తేలిక, కొట్టేస్తుంది. వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు, యుద్ధ సన్నద్ధులై లేరు కాబట్టి. రామలక్ష్మణుల్ని చుట్టుక్కున సంహరించవచ్చు, హాయిగా ఆనందంగా ఉండొచ్చు. దీనికి ఇంత అల్లరెందుకు, నువ్వు అనుజ్ఞని ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాం కామరూపాలతో అన్నారు. అంటే అక్కడ నికుంభుడు అని ఉన్నాడు, కుంభకర్ణుడు కొడుకు. వాడన్నాడు, దీనికి ఇంత మోసం ఎందుకు, పెదనాయన నువ్వు వెళ్ళు అను, నన్ను నేను ఒక్క నిమిషంలో వెళ్ళి వాళ్ళందరినీ కొట్టేసి చంపేసి రామలక్ష్మణుల్ని తినేసి కూడా వచ్చేస్తాను నేను అన్నాడు. వీళ్ళ ఏమిట్రా మీ అందరూ, రాముడంటే మీకు అంత తేలిగ్గా ఉంది, రాముణ్ణి సంహరించేస్తామని అంత తేలిగ్గా మాట్లాడుతున్నారు. సీతమ్మ అంటే మీకు అంత చాలా చులకనైపోయింది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, కుంభకర్ణుడు కాని, ఇంద్రజిత్తు కాని, రాజు అయిన రావణాసురుడు కాని, మహాపార్శ్వుడు కాని, మహోదరుడు కాని, నికుంభుడు కాని, వీరి ఎవ్వరూ కూడా రామచంద్రమూర్తి జోలికి వెళ్ళలేరు. నిశమ్య వాక్యంతు విభీషణస్య తత ప్రహస్తో వజనం బభాషే ననోభయం విత్మన దైవతేభ్యో నదానవేభ్యో ప్యథవా కదాచిత్.
ఈ మాట విని ఆ ప్రహస్తుడన్నవాడు లేచన్నాడు, ఏమిటయా విభీషణ అలా మాట్లాడుతున్నావు? మన ప్రభువు దేవదానవులందరినీ ఓడించాడు. అసలు మనకి భయం అన్న మాట తెలియదు ఇప్పటి వరకు. అటువంటిది నువ్వేమిటేమిటో భయం భయం, రాముడు వచ్చేస్తాడు రాముడు వచ్చేస్తాడు రాముడు వచ్చేస్తాడంటే ఏమిటి? మనం భయపడవలసినటువంటి అవసరం మనకి లేదన్నాడు. అంటే విభీషణుడు అన్నాడు, ధర్మ ప్రధానస్య మహారథస్య ఇక్ష్వాకువంశ ప్రభవస్య రాజ్ఞః పురోస్య దేవాశ్చ తథావిధస్య కృత్యేషు శక్తస్య భవంతి మూఢాః. ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకున్నది ధర్మం. ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి లంకాపట్టణానికి వచ్చి యుద్ధాన్ని ప్రారంభించిన రోజున మీరెవ్వరూ నిలబడలేరు. ఇది పరమ సత్యం. ఎందుకనంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ విజయం ఉంటుంది, ఉండి తీరుతుంది. నా మాట వినండి, మీరెవరూ నిలబడలేరు. తీక్ష్ణానతాయత్తవ కంకపత్ర దురాసదా రాఘవ విప్రముక్తాః భిత్వా శరీరం ప్రవిశంతి బాణాః ప్రహస్తతేనైవ వికత్తసేత్వం. ఇప్పుడు కొంచెం తీవ్రంగా మాట్లాడడం మొదలెట్టాడు విభీషణుడు. ఎందుకంటే ఇది మూడోసారి. తన మాట విన్నవాళ్ళు కనపట్టం లేదు. అవునరా ప్రహస్తా, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వు కుర్రకుంకవి. ఎప్పుడైనా గ్రద్దరెక్కలు కట్టబడినటువంటి రామబాణములు నీ వక్షస్థలంలో నాటుకుని నీ గుండెలు చీరేసి ఉంటే నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కావు. నువ్వు ఇంకా రుచి చూడలేదు. రామబాణం అంటే ఎలా ఉంటుందో, దాని దెబ్బ అంటే ఎలా ఉంటుందో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఒక్కసారి ఆ దెబ్బ యొక్క విశేషం ఏమిటో నీకు తెలిస్తే నువ్వు ఇలా ప్రవర్తించవురా అన్నారు. నాకు ఒక్కని విభీషణుడు చెప్తున్నది చాలా ప్రయోగాత్మకంగా మాట్లాడుతున్నాడు. అవునరా, నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇక్కడ కూర్చుని. ఆ రామబాణాలెంత, రాముణ్ణి కొట్టడం ఎంత, రాని రాముణ్ణి అంటున్నావు. ఒక్కసారి గ్రద్దరెక్కలు కట్టబడినటువంటి రామచంద్రమూర్తి బాణము నీ గుండెల్లో గుచ్చుకుంటే నీకు తెలుస్తుంది రామబాణం అంటే ఏమిటో. ఒక్కసారి గుచ్చుకున్నవాడు మాట్లాడాడు మా అన్నయ్యతో. మా అన్నయ్య బయట పెట్టాడు కానీ రహస్యం ఉంది, చెప్పలా మారీచుడు. రా వినబడితే పారిపోయాను రా అని చెప్పాడు. నువ్వెంత, నీ బతుకెంతరా, నువ్వు రాముడు గురించి మాట్లాడ్డామా? తెలివి తక్కువవాడా. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రహస్తుడు పలికినటువంటి రోషం, ప్రహస్తుల్లా దారి తప్పించేవాళ్ళు సమాజంలో లేరు, రెచ్చగొట్టేవాళ్ళు. దాని నుంచి ఉపశాంతి విభీషణుడు లాంటి వాళ్ళు కూడా సమాజంలో తయారు కావాలి. తయారైతేనే సమాజం రక్షింపబడుతుంది అని ఒక మాట చెప్పి, నరావణో నాతి బలస్త్రి శీర్షో నకుంభకర్ణోస్య సుతో నికుంభ నచేంద్రజిత్ దశరథిం ప్రసోఢుం త్వంవారణే శక్ర సమం సమర్థాః. నిజంగా రామచంద్రమూర్తి యుద్ధానికి వస్తే రావణుడు కాని, త్రిశిరసుడు కాని, కుంభకర్ణుడు కాని, నికుంభుడు కాని ఎవ్వరూ నిలబడరు. ఈ మాట చెప్తే అక్కడ ఉన్నటువంటి ఇంద్రజిత్ ఒక్కసారి లేచాడు. లేచి, ఒరే మా తండ్రి ఇంత గొప్ప వంశంలో జన్మించాడు. పాపం విభీషణుడు ఇంకొక మాట చెప్పాడు. పెద్ద శరీరం కలిగిన 1000 తలల పాము ఒకటి మా అన్నయ్యని చుట్టుకుందిరా. మీరు మంత్రులు పాము నుంచి విడిపించి పైకి లేపండ్రా. మంత్రులన్న వాళ్ళు రాజుని పొగడ్డానికి కాదురా, ప్రమాదం నుంచి రక్షించడానికి. అందుకని నా మాట వినండిరా. ఇదం పురాస్యాస్య సరాక్షసస్య రాజ్ఞశ్చ పద్యం సుహృజ్జనస్య సంయగ్ని వాక్యం స్వమంతం బ్రవీమి నరేంద్రపుత్రాయ దదామ పత్నీం. ఇది విభీషణుడి చిట్ట చివరి తీర్పు. ఇవాళ నేను లంకకంతటికీ చెప్తున్నాను, మంత్రులందరికీ చెప్తున్నాను, లంకలో ఉన్న రాక్షసులందరికీ చెప్తున్నాను, రాజుకి చెప్తున్నాను. మీరు బ్రతకాలనుకుంటే మీ అందరూ కలిసి ఇప్పటికైనా మాట్లాడడం మొదలు పెట్టండి. ఒక్క నిర్ణయం చేయండి. రావణాసురుడి మీద తిరగబడండి, ఆయనకి బుద్ధి చెప్పండి, సీతమ్మని తీసుకెళ్లి ఇచ్చేసేయండి. మీరు బతికుంటారు, లేకపోతే నశించిపోతారు రా అని చెప్పాడు. ఎక్కడ నాశనం ఉందంటే చెప్పిన మాట వినకపోవడంలో ఉంది నాశనం. ఎందుకనంటే సీతమ్మ తల్లి ఇదే చెప్పింది. ఏరా ఇక్కడ ఇహసంతోన వాసంతి సతోబామానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా, లేకపోతే చెప్పినా వినడం నీకు అలవాట్లేదా అని అడిగింది. చెప్పేవాడు ఉన్నప్పుడు చెప్పినా వినకపోతే వాడిని కాలం పట్టుకెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయినట్టు. కానీ చెప్పడం విషయంలో సమాజంలో ఎప్పుడూ కూడా వ్యాక్యూమ్ ఉండకూడదు, శూన్యం ఉండకూడదు. చెప్పేవాడు ఉండాలి, ఉండి భద్రం చెయ్యాలి. వినకపోతే వాడి కర్మ. అందుకే చెప్పడం చెప్పించుకోవడం అన్నది భారతీయ సమాజంలో ఒక గొప్ప ధర్మంగా నిలబడిపోయింది. సరే, ఈ మాట చెప్పిన తర్వాత ఇంద్రజిత్ లేచాడు.
లేచి ఆయన అన్నాడు, సత్వేన వీర్యేణ పరాక్రమేణ శౌర్యేణ ధైర్యేణ తేజసా చ ఏకక్కులేస్మిన్ పురుషా విముక్తో విభీషణస్తాత కనిష్ట ఏవః. వీర్యంలో కాని, పరాక్రమంలో కాని, బలంలో కాని, తేజస్సులో కాని మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటి లేనివాడు. ఎలా పుట్టావయ్యా బాబాయ్యా నువ్వు పినతండ్రి? ఇంత పౌరుషహీనుడివేమిటో, నోరి విప్పితే భయం 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 భయం, రాముడు వచ్చేస్తాడు రాముడు వచ్చేస్తాడు రాముడు వచ్చేస్తాడు. ఏమిటి మాటలు? ఇలా మాట్లాడచ్చా నువ్వు? ఎందుకంత బెంగ పెట్టేసుకుంటున్నావు? ఏం చేస్తాడు రాముడు వస్తే? ఇంద్రుణ్ణి ఓడించి కట్టి తీసుకొచ్చి పారేశాను లంకాపట్టణంలో. కేవలం నరులు, 2 రాజకుమారులు, రాజ్యభ్రష్టులు, దండకారణ్యంలో తిరుగుతున్న వాళ్ళు, ఒక లెక్క మట్టు పెట్టేస్తాను. దేనికంత భయపడతామని అడిగాడు. అడిగితే విభీషణుడు అన్నాడు, త్వమేవ వధ్యశ్చ సుదుర్మతిశ్చ సచాపి వధ్యోజ ఇహాసయత్వాం బాలం దృఢం సాహసికం చ యోధ్య ప్రవేశయన్ మంత్రకృతాం సమీపం. నువ్వు అసలు నిన్ను ఇవ్వాల ఈ సభలోకి తీసుకొచ్చిన వాణ్ణి ముందు చంపేయాలి రా అన్నాడు. నువ్వు బాలుడి, నీకేమీ తెలియదు. నిన్నగాక మొన్న నువ్వు కన్ను విప్పావు. మీరు ఒక్కొక్క ఇంట్లో చూడండి, ఈ ప్రమాదకరమైన పోకడుంటుంది. రామాయణం ఒకనాటి కథ కాదు. అన్నదమ్ములు ఉంటారు, అన్నదమ్ముల పిల్లలు ఉంటారు, వీడికి బొడ్డు ఉడదు, వీడి ఇంకా ఇంటర్మీడియట్లో ఉంటాడు. తన తమ్ముడి మీద, తన అన్నగారి మీద, తన బిడ్డలకి చెప్తూ ఉంటాడు. వాడు చెప్పడంలో ఏమవుతుందంటే, ఒకనాడు ఆయన ఇంటికి వస్తే ఈ బిడ్డడు తిరగబడి మాట్లాడతాడు. బాబాయ్ నీకేం తెలుసు, నువ్వు నోర్మి, బాబాయ్ నువ్వు ఊరుకో, నువ్వు మాట్లాడకు అంటాడు. వీడు అనగలిగినటువంటి శక్తే? ఆయన పినతండ్రి. పినతండ్రి దగ్గర చేతులు కట్టుకు నిలబడాలి కానీ వీడెవరు మాట్లాడడానికి? నిన్న కాక మొన్న బొడ్డూడిన వాడు. అదే ప్రశ్న, ప్రమాదం ఎక్కడుందో ఆ కోణాలన్నీ విభీషణుడు స్పృశిస్తాడు. అవి మన జీవితాన్ని భద్రం చేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడా వినలేదు కాబట్టి వెళ్ళిపోయాడు విభీషణుడు. ఆయన అన్నాడు, అసలు ఇటువంటి సభకి నిన్నెవరు రమ్మన్నారా? నిన్ను రమ్మని పిలిచిన వాడెవరు? పిలిస్తే నువ్వెందుకు వచ్చావు? నిన్ను రమ్మన్న వాడిని చంపేయాలన్నాడు. ఇక్కడ ఇవాళ మాట్లాడుతున్నది దేని గురించి? నీ తండ్రి ఒక మహాపతివ్రతని ఎత్తుకొచ్చాడు. నేను కామంతో కాలిపోతున్నానని చెప్పుకుంటున్నాడు. నువ్వు కొడుకు వయ్యుండి కూర్చుని వినడానికి నీకు సిగ్గేయట్లేదురా ఈ మాట? సిగ్గుపడకపోగా మా నాన్న చేసింది ధర్మం, మా నాన్న ఎత్తుకొస్తే ఎత్తుకొచ్చాడు, మా నాన్న అనుభవిస్తే అనుభవించాడు, ఆయన్ని చంపేస్తాను, ఆయన పిల్లం అయితే అందంగా ఉంది, మా నాన్న అనుభవిస్తాడు అని నువ్వు అనొచ్చురా? నీ నోటంటే ఈ మాట రావచ్చా? నువ్వు పరాక్రమవంతుడివా? నీకు ఒంట్లో బలం ఉందా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వన్న ఈ మాటలకి నిన్ను నేను ఇప్పుడే చంపేయాలి. నువ్వు చంపడానికి అర్హుడివి. నిన్ను చంపేయచ్చు, కానీ నేను చంపడం లేదు, వదిలిపెడుతున్నాను. ఇంద్రజిత్ ఎలా మాట్లాడాలో నేర్చుకో. అసలు ఇలాంటి సభకి నీలాంటి పిల్లల్ని పిలవకూడదు. ఎందుకని? ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. ఇంత లోతైన విషయం మీద మాట్లాడడానికి మీ నాన్నకన్నా పెద్దవాళ్ళో, మీ నాన్నని హెచ్చరించగలిగినటువంటి తోడబుట్టిన వాళ్ళో సభలో ఉండాలి. అటువంటి సభకి కొడుక్కొచ్చావు అంటే పిలిచినటువంటి దౌర్భాగ్యుడికి బుద్ధి లేదని చెప్పాడు. ఎవణ్ణి పడితే వాణ్ణి సలహాలు ప్రతి విషయంలోనూ పిలవకూడదు, ఎవణ్ణి పడితే వాణ్ణి అడగకూడదు. అడిగితే ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తున్నారు. దానికి ఒక స్థాయి ఉంటుంది. ఒక్కొక్క సమస్య యొక్క స్థాయిని బట్టి ఆ స్థాయికి సంబంధించిన వాళ్ళతో మాత్రమే చర్చ చెయ్యాలి. అంతేకాని అనేకులతో చర్చ ప్రమాదమునకు దారితీస్తుంది, ఎప్పుడూ చెయ్యకూడదు. అందుకని నిన్నెవరు రమ్మన్నారా ఈ సభకి? తీసుకొచ్చిన వాడిని చంపాలి, వచ్చి మాట్లాడుతున్న నిన్ను చంపాలి. నీ పౌరుషం, నీ పరాక్రమం రాముడి ముందు నిలబడుతుంది అనుకుంటున్నావా? నిలబడలేవు. లేనిపోనటువంటి వ్యగ్రత తెచ్చుకుని విర్రవీక్కురా ఇంద్రజిత్, కూర్చో అన్నాడు. మహానుభావుడు విభీషణుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. ఆ సభలో మాట్లాడితే ఎక్కడలేని కోపం వచ్చింది ఎవరికంటే రావణాసురుడికి వచ్చింది. నిజంగా వాడికి బుద్ధి ఉంటే వాడు మాట చెప్పాలి. ఒరే బాబాయ్ చెప్పిన మాట యథార్థం, నువ్వు మాట్లాడడం ఏమిట్రా ఈ విషయాల్లో? వాడు సిగ్గుపడాలి నిజంగా. ఈ విషయం గురించి నా కొడుకు మాట్లాడడమా? మీకేం పర్వాలేదులేండి నాన్నగారు, నేను వెళ్ళి చంపేస్తానులేండి, మీరేమో హాయిగా సీతమ్మను అనుభవించండి అని చెప్తాడా కొడుకు? అలా చెప్తే మాత్రం వాడు వినచ్చా? బ్రహ్మవంశంలో పుట్టినవాడు అని సిగ్గుపడలేదని ఆ సభలో కూర్చోడానికి విభీషణుడు సిగ్గుపడ్డాడు, పినతండ్రి అయ్యుండి. అంటే రావణాసురుడు పెద్దవాడు. ఈ మాటలకి నిజంగా వాడు సిగ్గుతో తలంచుకోవాలి. ఆనాడే రావణుడు చచ్చిపోయాడు సభలో నా దృష్టిలో అయితే.
కానీ వాడు ఇంకా బతికున్నాను అనుకోవడంలో వాడి చావు ఉంది. అంతగా మాట వినని వాడు లేచి అన్నాడు, ఎంత మాట అన్నావయ్యా విభీషణ, వసేత్సహ సపత్నేన క్రుద్ధేనా శివిషేణవా నతు మిత్ర ప్రమాదేన సంవసేత్ శత్రుసేవినా. ఇంట్లో పగపట్టినటువంటి పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండొచ్చు. శత్రు ఉన్నాడని తెలిస్తే శత్రు ఉన్న చోట ఉండొచ్చు, కానీ మిత్ర రూపంలో ఉండి శత్రువుగా ప్రవర్తిస్తున్న వాడితో కలిసి ఉండకూడదన్నాడు. ఇంత మంచి మాట చెప్పినటువంటి విభీషణుడు వాడికి మిత్ర రూపంలో ఉన్నటువంటి శత్రువుగా కనపడ్డాడు. కనపడి ఒక మాట చెప్పాడు. పూర్వం ఒక ఏనుగు, చాలా ఏనుగులు ఒక సరోవరంలో ఉండేవి. వాటిని పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు ఏనుగులు కొన్ని మాటలు చెప్పాయి. ఆ మాటలు నేను నీకు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకో, ఒక్కసారి గుర్తు తెచ్చుకో విభీషణ అన్నాడు. నాగ్నిర్యాన్ని శాస్త్రాన్ని నన పాశా భయావహాహ ఘోరా స్వార్థ ప్రయుక్తాస్తు జ్ఞాతయోనో భయావహాహ. ఆ ఏనుగులు అన్నాయిట, మనకి అగ్ని వల్ల భయం లేదు, పాశాల వల్ల భయం లేదు, నీటి వల్ల భయం లేదు, మనకి భయం మన జాతి వాళ్ళ వల్లే అన్నాయిట. ఎందుకని అంటే ఏనుగుని పట్టుకోవడానికి ఒక గమ్మత్తు చేస్తారు. ఏనుగుని పట్టుకునే వాళ్ళు ఒక పెద్ద గొయ్యి తవ్వుతారు. దాని మీద పుచ్చిపోయినటువంటి వెదురు బొంగులు పెడతారు. పెట్టి దాని మీద సజీవంగా ఉందా అన్నటువంటి ఏనుగును ఒక దాన్ని బొమ్మ చేసి తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెట్టి దాని ఒంటికి కొంచెం జిగురైన పదార్థం రాస్తారు. రాస్తే ఏనుగులు ఏం చేస్తాయంటే దూరం నుంచి ఏనుగుని చూస్తాయి, బొమ్మని చూసి ఏనుగు అనుకుంటాయి. ఏనుగుకి కండూతి ఉంటుంది, దురద. అందుకని ఆ ఏనుగు ఏం చేస్తుందంటే నడుచుకుంటూ ఏనుగు దగ్గరికి వస్తుంది. ఒకవేళ ఈ కర్రలు విరగవేమోనని పక్కన ఏనుగు బొమ్మ పెడతారు. ఇది ఏం చేస్తుందంటే ఆ ఒళ్ళు ఆ ఏనుగుకేసి రాసుకుందామని, జిగురుగా ఉంటుంది కదా, అది అంటుకుంటుంది. అందుకని దానికేసి ఒళ్ళు ఇలా రుద్దుకుంటుంది. రుద్దుకోణంలో పైకి కిందకి ఊగుతుంది. ఊగడంలో ఆ కర్రలు విరిగి గోతులో పడిపోతుంది. పడిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఆహారం పెట్టరు, నీరసించిపోతుంది. నీరసించిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా ఎవరు మచ్చిక చేసుకోవాలో వాడొచ్చి కొద్ది కొద్దిగా ఆహారం పెడుతూ ఇంకా ఎదిరించలేదన్న తర్వాత గోతులోంచి పైకి ఎక్కిస్తారు. ఎక్కడ దొరికిపోయామే, మనలాంటి ఏనుగు బొమ్మ చూసి ఏనుగులు పతనమైపోతున్నాయి. అందుకని విభీషణ, మా జాతి వారే మాకు శత్రువులని ఆనాడు ఏనుగులు చెప్పాయి. నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజమనిపిస్తోంది. విద్యతే గోషు సంపన్నం విద్యతే బ్రహ్మణేదనహు దమః విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే జాతి జ్ఞాతితో భయం. అసలు భయం రాముడి వల్ల కాదు. ఎవరి వల్ల భయం ఉందో తెలుసా? ఐశ్వర్యము అంటే ఆవులు ఐశ్వర్యం, దమము తపస్సు అంటే ఎవరితో తెలుసా? బ్రాహ్మణులే తపస్సు. చాపల్య బుద్ధి ఉండేది ఎక్కువ ఎవరి దగ్గరో తెలుసా? స్త్రీల దగ్గరే. భయం ఉండేది ఎవరి దగ్గరో తెలుసా? జ్ఞాతుల వల్ల. నువ్వు నా తోడ పుట్టినవాడివి కదా, నీ వల్లే భయం వస్తోంది. ఎందుచేత అంటే జ్ఞాతికి ఒక లక్షణం ఉంటుంది. తోడ పుట్టినవాడు చాలా అభివృద్ధిలోకి వచ్చేస్తే వాడు సమస్త లోకముల చేత పొగడపడుతుంటే వీడు చూడలేడు. ఇవాళ నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు. చూడలేక నా మీద నువ్వు కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నావు. అందుకని నువ్వు నా దృష్టిలో తమ్ముడివి కావు, నువ్వు నాకు వచ్చినటువంటి శత్రువువి అన్నాడు. అనగానే మహానుభావుడు విభీషణుడు వెంటనే ఒక్క మాట అన్నాడు. సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహిమాం యద్యదిచ్ఛసి జ్యేష్ఠో మాన్య పితృసమో నచ ధర్మ పదే స్థితః ఇదం తు పరుషం వాక్యం నక్షమాం మ్యగ్రత గస్యతే. మహానుభావ, నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి. తండ్రి తర్వాత పెద్దన్న గారు తండ్రి లాంటివాడు. నువ్వు నా తండ్రి లాంటి వాడివి కనుక నిన్ను రక్షించుకోవాలనేటటువంటి బుద్ధితో నాకు తోచినటువంటి సలహా చెప్పే ప్రయత్నం చేశాను. నాకన్నా పెద్దవాణ్ణి అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ ఆ చెప్పడంలో నా మాటలలో ఏదైనా పొరపాటుగా పలికి ఉండి ఉంటే ఆ వ్యగ్రతకి నన్ను క్షమించు అని సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పద్యస్య వక్త్రాశ్రోతా చతుర్లభ. నిన్ను పొగుడుతూ నిన్ను గోతులోకి దింపేవాళ్ళు, తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలా మంది దొరుకుతారు. యథార్థమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడుంటాడు. అలా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. అందుకే ఇవాళ నేను చెప్పినా నువ్వు వింటలేదు అని తస్మన్ తన్మర్శయతు యచ్చోక్తం గురుత్వాద్ధితమిచ్చత ఆత్మానం సర్వదా రక్ష పురీం చేమాం సరాక్షసాం స్వస్తితేస్తు గమిష్యామి సుఖీభవ మయా వినా. అన్నయ్య, నువ్వు కోరుకున్నావు కాబట్టి హితం చెప్పాను.
నువ్వు అడిగావు కాబట్టి సలహాలు చెప్పమని చెప్పాను. ఇప్పుడే నేను నీ దగ్గర ఉండడం వల్ల నా వల్ల నీకు భయం ఏర్పడుతోంది అన్నావు కాబట్టి, నేను నీకు ప్రమాదకరంగా ఉన్నానన్నావు కాబట్టి, నా వల్ల నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నానన్నావు కాబట్టి, నేను నీకు ఎప్పటికైనా కంటకుండా అవుతాను అని అన్నావు కాబట్టి, నేను లేకుండా అన్నయ్య నువ్వు సంతోషంగా ఉండు. పెద్దవాడివి కాబట్టి 2 చేతులతో నమస్కారం చేస్తున్నాను. నన్ను ఒక మాట అన్నావు, తుమ్మెద 10 పువ్వులలో తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుందిరా, ఒక పువ్వు మీద ప్రశాంతంగా ఉండదు, అది కృతజ్ఞ లక్షణం అన్నావు. అన్నయ్య అలాగే ఏనుగు గంగానదిలోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చి దుమ్ము పోసుకుంటుంది, దానికి నిలకడలేదు, నీ ఎందటువంటి బుద్ధి ఉందన్నావు. నేను అటువంటి వాడను కాను. నేను నీ యొక్క హితము కోరి ఈ మాట చెప్పాను. అందుకని ఒకవేళ నేను చెప్పిన మాట నీకు బాధగా ఉంటే నన్ను క్షమించు. ఇప్పటికీ నా కోరికొక్కటే, నువ్వు, నీ పరిజనం, ఈ లంక, రాక్షసులు, నీ బంధువులు అందరూ సుఖంగా ఉండండి. నేను నీకు కంటకుడనయ్యాను అని ఒక మాట అన్నావు కాబట్టి నిన్ను విడిచిపెట్టి అన్నయ్య నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తరువాతైనా పోని నువ్వు కోరుకున్నట్టు నువ్వు సుఖంగా ఉండగలిగితే నాకంతకన్నా కావలసింది లేదు. అందుకని అన్నయ్య బయలుదేరుతున్నాను, నా నమస్కారాన్ని స్వీకరించు అని నమస్కారం చేశాడు. విభీషణుడు ఎంతటి ధర్మాత్ముడో, అన్నగారి పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి మహానుభావుడు అక్కడి నుంచి బయలుదేరి ఆ ఆసనం నుంచి పైకి లేచాడు. ఆయన పైకి లేవగానే ఆయనతో పాటుగా వేరొక 4 రాక్షసులు లేచారు. 5 కలిసి ఒక్కసారి ఆకాశ మండలంలోకి ఎగిరిపోయి అక్కడి నుంచి మరొక్క క్షణంలో సముద్రాన్ని దాటి రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఉన్న ఉత్తర తీరానికి చేరిపోయి ఆకాశంలో అంతరిక్షంలో నిలబడ్డారు. ఈ కింద వానరులు అందరూ మాట్లాడుకుంటున్నారు. విభీషణుణ్ణి చూడగానే 4 మంత్రుల్ని వీళ్ళు చెట్లు పెకలించేశారు, పర్వతాలు పెకలించేశారు, వచ్చేశాడు రాక్షసుడు, కొట్టేసేయండి అన్నారు. అనగానే ఆయన కంగారు పడలేదు, బెరుకు లేకుండా అక్కడే నిలబడి ఒక మాట చెప్పాడు. అంతరిక్ష స్థిత శ్రీమాన్ అని ఆ అంతరిక్షంలో నిలబడి, నేను శరణు వేయడానికి వచ్చానయా రామచంద్రమూర్తిని, అందుకని నేను శత్రువుని కాను, శరణాగతి చెయ్యడానికి వచ్చిన వాడిని అలా ఆకాశంలోనే నిలబడి ప్రార్థన చేశాడు. అందుకని విభీషణుడు ఇవాల్టి రోజున క్షేమకరమైన ప్రాంతానికి చేరిపోయాడు. అందుకని నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో సీతని విడిచిపెట్టాను. ఇప్పటికీ నేను పంపించిన ప్రతివాడు వెడుతున్నాడు, వస్తున్నాడు, నాకు బుద్ధి చెప్తున్నాడు. ఏదో నేను తక్కువ వాణ్ణి, నేను పరాక్రమం లేనివాణ్ణి, నేను తపస్సు లేనివాణ్ణి, నేను రాముడి చేతిలో చచ్చిపోతానని చెప్పేవాడే కానీ యుద్ధం చెయ్యవయ్యా నీకేం పర్లేదన్నవాడు నాకు ఒక్కడు కనపట్టలేదు. మీ అందరూ బుద్ధిహీనులు. మీకొక్క మాట చెప్పనా, తాత మాల్యవంతుడివి నువ్వు కాదు, అందరూ వచ్చి చెప్పని, ద్విధా భజ్యేయమప్యేవం నమేయం తు కస్యచిత్ ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. ఇక్కడ చెప్పేస్తున్నాడు రావణాసురుడు. ఒకవేళ బాణం పెట్టి నా శరీరాన్ని 2గా చీల్చి, కత్తి పట్టుకొచ్చి నా శరీరాన్ని 2గా తెగ్గొట్టి, 2 ముక్కలు ముందుకి మాత్రం వంగవు, వెనక్కి పడిపోతాయి. నాకు ఒకరి మాట వినడం, వంగడం నా చేత కాదు, ఇది నా స్వభావం. అంటే మరణించడానికే నేను సిద్ధపడతాను. జ్ఞాపకం పెట్టుకోండి, మాల్యవంతుడి దగ్గర రావణాసురుడన్న మాట పతనమునకు హేతువు. ఎప్పుడైనా పెద్దలైనటువంటి వారు, ఇంట్లో పెద్దవాళ్ళు, తప్పమ్మా అలా ప్రవర్తించకు, నీ ప్రవర్తన మార్చుకో అంటే మారదండి, ఇంకా నా స్వభావం అంతే అంటుంటారు కొంతమంది. ఈ మాటని మొట్టమొదట పలికిన వాడెవరో తెలుసా? రావణాసురుడు చెప్పాడు. నా శరీరాన్ని నిలువుగా చీల్చినా, కత్తి పెట్టి కోసినా, ప్రాణం పోయాక కూడా వెనక్కి పడిపోతాను కానీ ముందుకి మాత్రం వంగను. ఎందుకని? స్వభావో దురతిక్రమ, నా స్వభావం అటువంటిది అన్నాడు. ఇది అహంకార జనితమైన మాట. నువ్వు కత్తి పెట్టి సగానికి తెగిపోయాక నువ్వు బతికితే ఎవడకు కావాలి, నువ్వు చచ్చిపోతే ఎవడకి కావాలి? ఎంత దారుణమైన స్థితి! ఈ అహంకారమే ఎవడినైనా సర్వనాశనం చేస్తుంది. ఈ అహంకారాన్ని పోగొట్టుకుని ఒకడొక మంచి మాట చెప్పితే ఇలా వంచడం చేతనైతే వాడు వృద్ధిలోకి వస్తాడు. అందుకని వంగడం నేర్చుకో, శరీరాన్ని వంచడం నేర్చుకో. ఈ వినయ విధేయతల చేత వృద్ధిలోకి వస్తాడు.